వెనక్కి తిరిగి చూస్తే ఎవరో అపరిచితుడు. మీరు మనీషా కదూ అంటూ మాట కలపడానికి ప్రయత్నించాడు. అసలే కాలేజీ మొదటి రోజు. ఎలాంటి వ్యక్తులు ఎదురు పడతారో అని భయంగా అడుగులు పెడుతుంటే ఇతనేంటి అనిపించింది. నేను మనీషా కాదు, శ్రావణి అన్నా చిరాగ్గానే. నైస్ నేమ్, నా పేరు అవినాష్ సమీపంలోకి వచ్చి చెప్పాడు. పట్టించుకోలేదు. అదేంటి, నేనేమో మీ పేరును నైస్ అని పొగిడితే మీరు కనీసం ఓకే అనో యావరేజ్ అనో చెప్పాలి కదా అన్నాడు. ఆ మాటలకు నవ్వాగలేదు. ఓహో అలాగా, సూపర్ నేమ్ అన్నాను. అది మొదలు. కావాలనే నా వెనక పడేవాడో యాదృచ్ఛికంగా ఎదురుపడేవాడో కలిసినప్పుడు మాత్రం నా ముఖంలో నవ్వులు పూయించేవాడు. ఆ మాటలకే పడిపోయా. తక్కువ సమయంలోనే ఒకరిని విడిచి ఒకరం ఉండలేని స్థితికి వచ్చాం. ఆ రోజు ఫిబ్రవరి 14 ఉదయాన్నే I2 అని మెసేజ్ చేశాడు. కవిగారి హృదయం అర్థమైంది. అలాంటి తెలివైన మాటలు వాడటంలో ముందుంటాడు కదా. సరేలే అని నేనే ఐ లవ్ యూ అని ముందు చెప్పా. హార్ట్ ఎమోజీల వర్షం కురిపించినాడు. ఆపై మేం ప్రేమ పక్షులమే అయ్యాం. వీలు కుదిరినప్పుడల్లా పార్కుల్లో వాలిపోయేవాళ్ళం. వీలు చేసుకొని మరి సినిమా థియేటర్లో చెక్కేసేవాళ్ళం. జీవితం హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటుండగా ఓ కుదుపు. నాన్నకు ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి ఫోన్. హడావుడిగా ఊరెళ్ళా. మొదట్లో అవినాష్ రోజు ఫోన్ చేసేవాడు. నాన్న ఆరోగ్యం వకాబు చేసేవాడు. నేను పక్కన లేకుంటే లైఫ్ బోర్గా ఉందని చెప్పేవాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మురిపం తీరిపోయిందేమో. ఫోన్ కాల్స్, మెసేజీలు తగ్గిపోయేవి. నేను చేస్తే ఎప్పుడో గాని సమాధానం ఉండకపోయేది. ఎందుకు ఇలా అని అడిగితే సాకులు సిద్ధంగా ఉండేవి. ఓ రోజు నా కాలేజీ ఫ్రెండ్ శ్రావ్య ఫోన్ చేసింది. అవినాష్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడంది. నమ్మలేదు. వారిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటో పంపించాక నమ్మక తప్పలేదు. అది చూశాక నా గుండె ముక్కలైంది. అవినాష్కు ఫోన్ చేసి నిలదీయాలి, కోపం తగ్గేలా తిట్టాలి అని ఎంతో అనిపించింది. కానీ ప్రేమంటే బెదిరించో అడుక్కుంటేనో వచ్చేది కాదుగా. అవతలి వైపు ఇష్టంతో వచ్చేది. ఇంకొంతకాలం ఎదురు చూద్దాం అనుకున్నా. తన నుంచి ఎలాంటి స్పందన లేదు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా, నువ్వు లేకుంటే బ్రతకలేను అని పదే పదే చెప్పినవాడు 15 రోజుల్లోనే ఎందుకు ఇలా మారిపోయాడో. నాన్న ఆరోగ్యం బాగయ్యాక కాలేజీకి తిరిగెళ్ళా. నన్ను చూశాకైనా దగ్గరికొచ్చి పలకరిస్తాడనుకున్నా. అది జరగలేదు. సరికదా, చూసినా చూడనట్టే వెళ్ళిపోయాడు. మరో రోజు నేను వెళ్ళి పలకరిస్తే ఇక తప్పదన్నట్లుగా మాట్లాడాడు. మునుపటి చనువు లేదు, ప్రేమ అంతకన్నా లేదు. తర్వాత నా ఫ్రెండ్ చెప్పినట్టే ప్రియాంకతో చనువుగా ఉండటం కల్లారా చూశా. తట్టుకోలేక ఓ రోజు నిలదీశా. సారీ శ్రావణి, నాకు నీకన్నా ప్రియాంక నచ్చింది. నేనేం నిన్ను మోసం చెయ్యలేదు. మనది ప్రేమ కాదు, జస్ట్ ఆకర్షణ. మనం బెస్టీలుగా ఉందాం అంటూ కనీసం నా సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ మాటలతో నేను షాక్కి గురయ్యా. ఎంత తేలికగా చెప్పాడు. మాట మాటకి డార్లింగ్ అని సంబోధించడం, నువ్వు లేకుంటే నేనుండలేను అని చెప్పడం, రోజంతా నా వెంటే ఉండటం, ఇదంతా ఒట్టి ఆకర్షణేనా? ఛీ! అతడి ప్రవర్తనపై అసహ్యం వేసింది. తన వల్ల ప్రేమ మీద నమ్మకమే పోయింది. అవినాష్, నీకు ఒకటే చెబుతున్నా, నువ్వు నన్ను మోసం చెయ్యలేదు అన్నావు. నువ్వు చేసింది మోసమే. శారీరకంగా వాడుకొని వదిలేస్తేనే కాదు, ఇలా ఓ ఆడపిల్ల మనసుతో ఆడుకొని వదిలేయడాన్ని మోసమే అంటారు. ప్రేమ అంటే పార్కుల్లో కూర్చొని తినే పల్లీ బఠానీ కాదు, అందరికీ పంచి పెట్టడానికి. నువ్వో మోసగాడివి, నువ్వో అబద్ధాల కోరివి. నిన్ను అందరి ముందు రోడ్డుపై నిలబెట్టి నిలదీయడం ఏమంత కష్టం కాదు. కానీ ఒకప్పుడు నిన్ను ప్రేమించాననే ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను. ఇకనైనా ఇంకెవ్వరిని ఎమోషన్స్తో ఆడుకోకు. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.